ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అమృతవేళ యొక్క విశేషత గురించి చెప్తున్నారు. అంటే ఈ సంగమ యుగం అంతా కూడా అమృతవేళతో సమానము. అమృతవేళలో అయితే కాస్త కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారనమాట పరమాత్మ. అప్పుడు మైండ్ కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. బాబాతో ఈజీగా సంభాషణ చేయడానికి బాగుంటుందని అమృతవేళ విశేషత గురించి చెప్తున్నారు. సంగమ యుగం అంతా కూడా అమృతవేళతో సమానమే. మరేం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అమృతవేళ శివ బాబాతో అవ్యక్త కలయిక జరుపుకోవాలంటే ఆత్మిక స్థితిలో ఆత్మిక సంభాషణ చేయాలి. అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతున్నట్లుగా అనుభవం అవుతుంది. మరియు గోపనీయ గుహ రహస్యాలు బుద్ధి ద్వారా అనుభవం చేసుకుంటారు. కానీ ఈ అనుభవానికి ముఖ్య ఆధారము రోజంతటి అవ్యక్త స్థితి మరియు అంతర్ముఖ స్థితి. సాయంత్రం 7 గంటల నుండి 7:30 నిమిషాల వరకు అమృతవేళలో సమాన సమయం. సాయంత్రం గురించి చెప్తున్నారు. 7 నుంచి 7:30 గంటల నిమిషాల వరకు అమృతవేళతో సమాన సమయం అని. ఈ సమయంలో అందరూ కలిసి సామూహికంగా మనసు బుద్ధిని ఏకాగ్రం చేసి అవ్యక్త స్వరూపంలో స్థితులై శివ బాబాతో ఆత్మిక సంభాషణ చేయాలి. అమృతవేళ యోగానికి బదులు శివ బాబాకు తమ కథలు వినిపిస్తున్నారు. శరీరానికి రోగం లేకపోతే, బంధనాలు లేకుంటే పురుషార్థం చేస్తామంటారు. ఇవన్నీ చెప్తున్నారంట పరమాత్మ. ఒక బంధన తొలగిస్తే వేరొక బంధన వచ్చి కూర్చుంటుంది. స్వపురుషార్థం ద్వారా మాత్రమే బంధనాలు తొలగించుకోవాలి అంటున్నారు పరమాత్మ. ఏమంటున్నారు పరమాత్మ? నాకు ఈ బంధన ఉంది, ఇది లేకపోతే నేను బాగా పురుషార్థం చేస్తాను అని కొంతమంది పిల్లలు అంటున్నారంట. కానీ ఆ బంధన పోయిందంటే ఇంకొక బంధన వస్తుంది. అది స్వపురుషార్థం ద్వారా మాత్రమే బంధనాలు తొలగించుకోవచ్చు అంటున్నారు పరమాత్మ. కళ్ళు తెరుస్తున్న నేను శరీరాన్ని కాదు ఆత్మనని అనుభవం చేసుకోవాలి. తర్వాత మొదటి సంకల్పం బాబాను కలుసుకోవడానికి బ్రాహ్మణాత్మనైన నేను అవతరించానన్న ఈ శక్తిశాలి సంకల్పం ద్వారా మాట మరి కర్మ శ్రేష్టంగా అవుతాయి. అమృతవేళ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ బ్రహ్మలోక నివాసి అయ్యి అనుభవం చేసుకుంటుంది. ఆ సమయంలో వాతావరణం స్వతహాగానే శాంతి ఉంటుంది. కావున ఆత్మకు శాంతి స్వరూప స్థితి, శాంతిధామ నివాసి అయ్యే స్థితి అనుభవం అవుతుంది. ఆత్మ స్మృతి స్వరూపంగా కావడానికి అమృతవేళ సహాయపడుతుంది. ఆ సమయంలో స్వతహాగా సర్వ ప్రాప్తులు లభిస్తాయి కనుక శ్రమ నుండి విడిపించబడతారు అని అంటున్నారు పరమాత్మ. ఈజీగా పరమాత్మతో సంభాషణ చేయడానికి ఆ సమయంలో బాగుంటుంది అని అంటున్నారు పరమాత్మ. అన్ని ప్రాప్తులు లభిస్తాయి, శ్రమ నుండి విడిపించబడతారు అని చెప్తున్నారు. అచ్చా.